రైట్. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలైనటువంటి తెప్పోత్సవం మరియు వైకుంఠ ద్వార దర్శనాన్ని ఘనంగా నిర్వహించేందుకు భద్రాచల ఆలయ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా నేడు పావన గోదావరి నది తీరాన ప్రత్యేకంగా అంశ ఆకృతిలో అలంకరించినటువంటి లాంచీలో స్వామివారు లాహిరిలో అంటూ జల విహారం చేస్తూ భక్తులకైతే దర్శనమిస్తున్నారు. భద్రుడి కోరిక మేరకు భద్రగిరిపై వెలిసిన వైకుంఠరాముడు అశేష భక్తుల రామనామ స్మరణలు, బాణాసంచా కాంతుల వెలుతూర్ల మధ్య సీతాలక్ష్మణ సమేతుడిగా పావన గోదావరి నదిలో హంసవాహనంపై ఆసీనులై భక్తులకు దర్శన భాగ్యాన్ని అందజేశారు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో సాయం సంధ్యా వేళ సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రమూర్తికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీల నడుమ తెప్పోత్సవ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మొదటిగా ప్రధాన ఆలయం నుంచి శోభాయాత్రగా స్వామివారిని గోదావరి ఒడ్డుకు తీసుకువచ్చి అప్పటికే సిద్ధం చేసిన అంశాలంకృత వాహనంపై ఆసీనులు చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఆలయార్చకులు. సరిగ్గా 6 గంటల సమయంలో అంశపాన్పుపై ఆసీనులైన స్వామివారికి వైభవపేతంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఒకవైపు వేద పండితుల మంత్రోచ్చరణలు, మరోవైపు బాణాసంచా కాంతుల వెలుతూర్లు విరజిమ్ముతుండగా స్వామివారు రాజవీటితో నదీ విహారాన్ని పూర్తి చేశారు. ఈ తెప్పోత్సవ వేడుకను తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనంతో భద్రాద్రి పట్టణంలోని పావన గోదావరి నదీ తీరం పులకించింది. ఎటు చూసినా స్వామివారిని చూసేందుకు తరలివచ్చిన భక్తులే కనిపించారు. స్వామివారు అంశవాహనంపై వెళుతుంటే భక్తులు జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో గోదావరి తీరమంతా రామనామ స్మరణలతో మారుమోగింది. ప్రస్తుతం 53వ ఏడాది తెప్పోత్సవ వేడుకలకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారు దేవస్థాన ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేయగా భద్రాచల పట్టణంలోని పావన గోదావరి నది తీరం అయితే దీనికి వేదికగా నిలిచిన పరిస్థితి అయితే ఉంది. క్రాంతికుమార్ దాసరి, న్యూస్ 18, భద్రాద్రి కొత్తగూడెం.